కృష్ణ, నా కళ్ళ ముందు కనిపిస్తున్న వాళ్ళు శత్రువులు కాదు. నా తాతలు, నా గురువులు, నా రక్తం పంచుకున్న వాళ్ళు. వాళ్లను నేనే చంపి ఆ రక్తంతో తడిసిన రాజ్యం గెలిస్తే అది విజయం అంటారా? అర్జున, నీవు చూస్తున్నది కేవలం శరీరాలు మాత్రమే. ఆత్మ ఎప్పుడూ పుట్టదు, ఎప్పుడూ చనిపోదు. ఎవరూ దాన్ని చంపలేరు, ఎవరూ దాన్ని కోల్పోలేరు. జననం, మరణం అవి కేవలం రూపం మారడం మాత్రమే. నీ భావాలు నీకు నిజంలా అనిపిస్తున్నాయి, కాని అవి నీ నిర్ణయాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాయి. నీ సందేహాలు కాదు, నీ ధర్మమే నీ నిర్ణయం తీసుకోవాలి. నీవు యోధుడివి, నీ కర్తవ్యం యుద్ధం చేయడం. ఫలితం గురించి ఆలోచించడం నీ పని కాదు. ధర్మం కోసం నిలబడటం, అదే నీ నిజమైన బాధ్యత.